సమాజంలో వివిధ పేద వర్గాలు కావచ్చు, పేద విద్యార్థులు కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి సంకల్పం అందరికీ ఉంటుంది. కానీ ఏదైనా ఒక సమస్య స్థాపించినప్పుడు అది కొద్ది కాలం పాటు పనిచేస్తుంది. ఆ తర్వాత వివిధ కారణాలతో అయిపోతుంటాయి. కానీ ఎన్నో దశాబ్దాలు అంటే దాదాపు 42 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఎలాంటి బ్రేకులు లేకుండా ఓ సమస్యను నడపడం అనేటువంటి కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. అవును, మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు, మరి ముఖ్యంగా చేనేత రంగానికి చెందిన పేద విద్యార్థులకు అన్ని సమయాల్లో పుస్తకాల రూపంలో కావచ్చు, స్కాలర్షిప్లో కావచ్చు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో 1982లోనే 25 మంది సభ్యులతో శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత విద్యార్థులకు మాత్రం ఆర్థిక సహాయం చేస్తూ అపర్ణాస్తంగా నిలిచారని చెప్పాలి మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ నాయకులు. ఈరోజు 42వ వార్షికోత్సవాన్ని పురస్కరించడం మంగళగిరిలో దాదాపు 650 మంది పేద విద్యార్థులకు దాదాపు 22 లక్షలు విలువ చేసేటువంటి ఈ పుస్తకాలు అదేవిధంగా మెటీరియల్ పంపిణీ చేశారు. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మురుగడ హనుమంతరావు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా అనేక మంది పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగారు, దేశ విదేశాల్లో మంచి పొజిషన్లో ఉన్నారన్నారు. రానున్న కాలంలో తమ సమస్య అనేటువంటిది పేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సహాయం చేయడానికి ముందుంటుందంటున్నారు ఆయన. 650 మంది విద్యార్థులకు 22 లక్షల రూపాయలు చేసేటువంటి పుస్తకాలు, మెటీరియల్లు, అదేవిధంగా స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగిందని ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ తెలియజేశారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా రేరా మెంబర్ మేరువ వెంకటేశ్వర్లు, అదేవిధంగా టీటీడీ చీఫ్ ఆడిటర్ అందే వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఏపీఎంఎస్ఐటీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు సొసైటీ నాయకులు పాల్గొన్నారు. వస్తే 25,000కు పైగా చేనేత పారిశ్రామికుల పిల్లలు మా దగ్గర స్కాలర్షిప్లు తీసుకొని బాగా చదువుకొని అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ 42 సంవత్సరాల్లో. దానికి కారణం ఏంటంటే మనం ఎంత ఇచ్చాము అనేది కాదు, ఒక స్ఫూర్తిని కలగజేసాం ఈ సొసైటీ. ప్రతి ఒక్కళ్ళు మనం కష్టపడి కూడా చదివించేటటువంటి భావం కల్పించాం. ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఆ బాధ్యతని గుర్తించి మన పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకున్నారు, అందరూ చదువుకుంటున్నారు, మన వాళ్ళు కూడా అవ్వాలని మొట్టమొదటి సంవత్సరం మేము ఇంజనీర్ చదువుకున్నటువంటి వాళ్ళకి ఒక డొనేషన్గా ఇద్దామని అనుకుంటే ఆ రోజుల్లో చాలా ఫీజు ఉండేది. 42 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ ఆ రోజుల్లో సైంటిస్టులు గాను, విద్యావేత్తలు గాను, పారిశ్రామికవేత్తలు గాను, ఇంజనీర్లు, డాక్టర్లు గాను దేశ విదేశాల్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఇది మన మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, చేనేత వర్గాల్లో అభివృద్ధి సాధించాలనేటువంటి దృక్పథంతో ఈ సంస్థ ఎంతో ముందడుగు వేస్తూ ఈ రోజున 42 సంవత్సరాలకి సుమారుగా 620 మంది విద్యార్థులకి సుమారుగా 22 లక్షల రూపాయలు మనం డొనేట్ చేయడం జరుగుతుంది. అది పుస్తకాల రూపంలో కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, క్యాలిక్యులేటర్లు కానివ్వండి, ఇట్లా రకరకాల రూపాల్లో మన విద్యార్థులకి డొనేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన ఇంకో గొప్ప విషయం ఏంటంటే కేవలం స్కాలర్షిప్స్ మాత్రమే కాకుండా ఈ వార్షికోత్సవ సభలో అనేక రంగాల్లో ప్రతిభావంతులైనటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, కళాకారులు కానివ్వండి, పద్మశ్రీలు, ఇలా వీళ్ళందరినీ కూడా గెస్టులుగా ఆహ్వానిస్తూ పిల్లలందరికీ వాళ్ళకి రోల్ మోడల్గా చూపిస్తూ వాళ్ళ యొక్క అనుభవాల యొక్క సారాంశాన్ని పిల్లలకు అందజేస్తూ వీళ్ళు కూడా జీవితంలో మంచిగా ఎదగడానికి చక్కటి ప్రోత్సాహాన్ని మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ కల్పిస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది.